హలో, ఈరోజు దద్దోజనం చేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 2 సార్లు కడిగి ఒక గ్లాస్ వాటర్ పోసి దీన్ని అన్నంలాగా ఉడికించుకోవాలి. ఇందులో ఉన్న గంజిని వంపకూడదు. ఇలా చూడండి. కొన్ని పాలు వేడి చేసి కాచి చల్లార్చాలి. మనకు పోపుకి కావాల్సిన శనగపప్పు, మినపప్పు, కలెమాకు, ఒక 2 పచ్చిమిర్చి, మిరియాలు, కొన్ని అల్లం తురిమి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు పెరుగు. ఇలా చూడండి. ఇక్కడ అన్నం మెత్తగా ఈ విధంగా ఉడికించుకోవాలి. గంజి వంపితే మెత్తగా కాదు, సో గంజి వంపకుండా చూసుకోండి. ముందుగా తీసుకున్న పెరుగుని ఈ అన్నంలోకి వేసి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ ఇందులోనే వేయాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్, పెరుగు, అన్నం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యింది. ఇందులోనే ముందుగా మనము కాచి చల్లార్చిన పాలని పోసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే పెరుగు, పాలు, అన్నం అనేది మిక్స్ అవుతుంది. కొంచెం లూజ్గానే ఉంటుంది. చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. కడాయిలో నూనె పోసి, కొంచెం నూనె ఎక్కువగా పట్టదు, జీలకర్ర, కొన్ని ఆవాలు, మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇష్టం లేదనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయండి. కలెమాకు వేసుకోండి. తీసుకున్న శనగపప్పు, మినపప్పు కూడా పోపులో వేసుకోవాలి. ఈ విధంగా నచ్చితే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నంలోకి ఆ పోపుని కలుపుకోండి. వేడివేడిగా దద్దోజనం రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.